తెలంగాణలోని పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత ప్రక్రియ వేగవంతమైంది. సెప్టెంబర్ 15 నాటికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇళ్ల నిర్మాణం మంజూరు పత్రాలు అందించేలా హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,50,000 ఇళ్లను పేదలకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎంసీ మినహాయించి రాష్ట్రంలోని 100 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి 2,500 చొప్పున కేటాయించనున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో గుర్తించిన 50,000 గుడిసెల నివాసితులకు ఈ విడతలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే కొత్త ఇళ్ల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఇల్లు ఉండి పైకప్పులు పడిపోయిన వారి కోసం ప్రభుత్వం రూఫ్ పునఃప్రారంభం అనే నూతన కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. పాక్షికంగా నిర్మించిన లేదా పడిపోయిన ఇళ్ల పైకప్పుల పునర్నిర్మాణం ఆధునీకరణ కోసం ఒక్కో కుటుంబానికి 2 లక్షల చొప్పున అందిస్తారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి 700 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70,000 ఇళ్లకు ఈ పథకం కింద లబ్ధి చేకూరుస్తారు. అలాగే దీనికోసం క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం కలెక్టర్లు రూపొందించిన జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం 10,400 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. ఇందులో 1,80,00,000 కొత్త ఇళ్ల నిర్మాణానికి, అంటే ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 9,000 కోట్లు, అలాగే 70,000 ఇళ్ల రూఫ్ పునరుద్ధరణకు ఒక్కో ఇంటికి 2 లక్షల చొప్పున 1,400 కోట్లు ఖర్చు చేయనున్నారు. సాధారణంగా ప్రభుత్వం అందించే 5 లక్షల సహాయాన్ని 4 విడతల్లో విడుదల చేస్తారు. గతంలో మొదటి విడతలో పునాది నిర్మాణ దశలోనే లబ్ధిదారులు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈసారి మహిళా సంఘాల ద్వారా ప్రారంభంలోనే ₹1,00,000 రుణం ముందస్తుగా అందించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.